శవం ఉన్న ప్రతి చోటికి వస్తాండ్రు, ప్రతి దగ్గర ఇలా ఉంటా ఉన్నాయి. అంటే ఖండించాల్సినటువంటి నైతిక బాధ్యత లేదా? మేము అధికారంలోకి వస్తే రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తాం. ఇవే ప్రజలకు మీరు ఇచ్చే సందేశాలు? ఇవే ఒక మాజీ ముఖ్యమంత్రి పర్యటనలో వెలసాల్సిన ఫ్లెక్సీలు? ఇవే ఒక పార్టీ అధ్యక్షుడి పర్యటనలో ఉండాల్సినటువంటి ఫ్లెక్సీలు? అంటే ప్రజల్ని బెదిరిస్తూ ఉన్నారా, లేదా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వాన్ని బెదిరిస్తూ ఉన్నారా? మీరు ఎప్పుడు అధికారంలోకి వస్తే చేస్తామంటారు, మరి అధికారంలో ఉన్నవాళ్ళు మీలాగా దిగజారాలనా? మీలాగా భయభ్రాంతులకు గురి చేయాలనా? మీలాగా సైకోల్లాగా వ్యవహరించాలనా? మీరు ఎప్పుడో వస్తే చేస్తామంటారు, మరి ఉన్నవాళ్ళు ఏం చేయాలి? నీలాగా సైకో మనస్తత్వం ఉన్నటువంటి నాయకులు కాదు ప్రభుత్వాన్ని నడిపేది. నీలాగా రాక్షస మనస్తత్వం ఉన్న వాళ్ళు కాదు పార్టీని నడుపుతూ ఉండేది. లా అండ్ ఆర్డర్ అంటే లెక్కలేదు, ప్రజలంటే లెక్కలేదు, ప్రజాస్వామ్యం అంటే లెక్కలేదు, రాజ్యాంగం అంటే లెక్కలేదు. ఎవరిని బెదిరిస్తూ ఉన్నారు? మీరు నరికితే ఏం అవతల వాళ్ళ దగ్గర కూడా చేతులు ఉండవా? వాళ్ళ దగ్గర వేటకొడవళ్ళు ఉండవా? మీరు నరికితే నరికించుకుంటారా?